సో బన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు, మీ ఒక్కరు అర్జున్ అని పిలుస్తారు, ఆయన మిమ్మల్ని బాబ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు నేను బన్నీ అని నేను అంటే జనరల్గా మేమిద్దరం ఉన్నప్పుడు బన్నీ అలా పిలుచుకుంటాం. జనరల్గా ఫార్మల్ ఎన్వైర్మెంట్స్లో అర్జున్ అంటాం అలవాటు అయిపోయింది. బికాస్ ఈజ్ అన్ యాక్టర్ రైట్. సో మరి నేను నేను అర్జున్ గారు పిలుస్తున్నారు ఒకసారి రండి. సో ఐ బీన్ డూయింగ్ థింగ్స్ ఫర్ హిమ్ లైక్ సో అలా అది అలవాటు అయిపోయింది. బట్ 1-on-1లో ఎప్పుడు నేను అర్జున్ అని పిలిచింది ఏం లేదు. సో అది అలాగా. సో నన్ను కూడా బాబీ అన్న అంటాడు. జనరల్గా పెద్ద బాబీ అన్న మామూలుగా మధ్యలో ఉండదు, బట్ బాబీ అన్న పిలు అని అది అలాగ అలవాటు అయిపోయింది. ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో దాన్ని నీట్గా అడ్రస్ చేసుకుంటే బాగుంటుంది. వాడు వీడు కరెక్ట్ కాదు కదా. అవును సార్. అంటే అట్లీస్ట్ వెన్ యూర్ గ్రోయింగ్ అండ్ కిడ్స్ ఆర్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. సో అంతే తప్ప బట్ యూఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ మేము చూసిన సక్సెస్ చాలా తక్కువ, ఆయన ఎంత కష్టపడతారో మాకు తెలిసింది తక్కువ. సో మీరు ఆయనతో ఫాలో అవుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. గంగోత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న వచ్చిన పుష్ప దగ్గర వరకు ఆయన జర్నీ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. సో మీరు ఆయన జర్నీ గురించి ఏం చెప్తారు? చాలా కష్టపడ్డానండి. ఇట్ డిడ్ంట్ కమ్ ఈజీ ఫర్ హిమ్. మీకు తెలిసిందే. అవును సార్. అన్నిటికన్నా ఎక్కడ కష్టపడ్డాడు చెప్తాను. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, వారికి ఇంకా వేరేగా ఉండుండొచ్చు. బట్ నేను చూసిన దాంట్లో ఒకటి ఆర్య ఆ టైంలో గంగోత్రి తర్వాత ఆర్య నుంచి వచ్చి అక్కడ 1-2 ఫిలిమ్స్ దగ్గర బాగా కష్టపడి డ్యాన్సులు కూడా మామూలుగా ఉండే కావు. అండ్ దే యూస్ టు బి లాట్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీస్. సో దిస్ వాజ్ ద ఫిజికల్ స్ట్రెయిన్ అంటావా లేకపోతే హార్డ్ వర్క్ అంటావా, దట్ వాజ్ వన్ స్టేజ్. దెన్ దాని తర్వాత కొంత సక్సెస్ చూశారు. హీ కెప్ట్ హార్డ్ వర్క్ వాజ్ ఆల్వేస్ దేర్. అది నేను పెద్ద మీకు చెప్పక్కర్లేదు. ఈజ్ ఆల్వేస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. అయిన తర్వాత నా పేరు సూర్య తర్వాత అది ఎప్పుడైతే తను అనుకున్నట్టు అది రాలేదు రిజల్ట్, ఒక 2 years తను ఏం చేయలేదు. మీకు నోటీస్ చేసే ఉండంటారు. అలా వైకుంఠపురంలో ఎవరా ఎక్కడికి వెళ్ళేవరా అంటే గ్యాప్ ఇచ్చావంటే లేదు, గ్యాప్ వచ్చింది. సో అలాగా యూ రిమెంబర్ దట్ డైలాగ్. సో అలాగా ఒక 2 years అతను గ్యాప్ తీసుకున్నారు. మీరు నోటీస్ చేయండి. ఆల్మోస్ట్ 1.5 year అనుకోవచ్చు, 2 years. సో ఆ గ్యాప్లో ఒక మనిషి ఒక పీక్ ఆఫ్ ద కెరియర్లో ఏం చేసి ఉంటాడు అనుకున్నారు? మేబీ అలా వైకుంఠపురం షూటింగ్ డిలే అయింది అనుకున్నారు అందరూ. స్టోరీ అయింది, లేకపోతే అది అవుతానికి టైం అయింది. బట్ ఎంత డిలే అయినా మరి 2 years ఏమి చేయకుండా ఒక వ్యక్తి ఏం చేసి ఉంటారు అనుకున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అర్జును నా పేరు సూర్య పలానా ఇయర్ చేశారు, అలా వైకుంఠపురం అంటారు ఒక 8-9 months చేశారు. స్టోరీ అంటారు దానికి 2-3 నెలల ముందు. మరి ఆ 1.5 year సార్ తట్టుకోలేకపోతుంది చెప్పేసి మీరు ఆలోచించండి, నేనేం తప్పు చెప్పట్లేదు కదా. సో హీ వాజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నేనేంటి కాదు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాత్రలు చేయాలి, చేసినా ఎంత ఎనర్జీతో చేయాలి, అండ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్. ఒక మెచ్యూరిటీ వస్తుంది ఒక ఆర్టిస్ట్కి. సో హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ మెంటలీ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఎప్పుడైతే ఆ మెంటల్గా తన ఆ 1.5 years గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని నేను ఇలా చేయాలి, నేను ఇలా ఏం చేయాలి, నేను ఇంకా పెద్దగా వెళ్ళాలనేటప్పుడు ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో అలా వైకుంఠపురం కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దు పుష్ప 2 కావచ్చు, రేపు దాని తర్వాత ఇంకో సినిమా కావచ్చు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ద ఫిజికల్. ద ఫిజికల్ ఈజ్ ద ఈజియర్ వన్ అండి. అవును సార్. ఎప్పుడు గుర్తుంచుకోండి. జిమ్కి వెళ్ళిన తర్వాత టకటక ల్యాప్టాప్ దానికి, బట్ మెంటలీ టెలింగ్ యువర్ సెల్ఫ్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే, దట్ ఈస్ ద హార్డ్ వర్క్ రైట్. అదా జిమ్మా? డెఫినెట్గా ఇదే అవుతుంది. సో అలాగే హీ వర్క్డ్ వెరీ హార్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. సార్ అంటే నాకు బాగా గుర్తు, మా ఫాదర్ జనరేషన్ అప్పుడు బన్నీ గారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మా ఫాదర్ చాలాసార్లు చెప్తూ ఉన్నారు, అసలు బన్నీ గారు ఎంటర్ అయిన టైంలో వీడు హీరోనా అన్న టైం దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప దగ్గర మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే అసలు ఒక క్యారెక్టర్ కానీ ఆయన ఓన్ చేసుకునే పద్ధతి కానీ ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు మీరు కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది గంగోత్రి? చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఫీల్ అయిన సందర్భాలు, ఆయన ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిన సందర్భాలు? న్యాచురలీ గంగోత్రి తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరే అంటున్నారు కదా ఇతను హీరో అని. సో అది మీరు అన్నారు, అతను చెవి దగ్గర వచ్చి కూడా వచ్చి ఉంటుంది కదా ఆ టైంలో. అవును సార్. అక్కడి నుంచి ఎక్కడ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తను అన్ని పాజిటివ్గానే తీసుకుని ఒకళ్ళు ఒకటి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు. అవును, మిస్టేక్స్ని రికవర్ చేసుకుని లర్నింగ్ అండి. సో వాట్ ఈస్ మిస్టేక్? లర్నింగ్. ఓకే, దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఫీడ్బ్యాక్. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సమ్టైమ్స్ ఈవెన్ లెటింగ్ గో ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయలేము అని గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండటం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు అన్నీ అందరూ చేసేయచ్చాను. నేను ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేయలేను, నేను కొన్నే చేయగలను. అవును సార్. బట్ ఎలాంటి చేయగలను నాకు క్లారిటీ ఉంది, నేను ఎలాంటి చేయలేను కూడా నాకు మంచి క్లారిటీ ఉంది. బట్ దట్స్ ఫర్ అనదర్ డే. అండ్ ఇప్పుడు ఏఏ అనేదాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో సూపర్. దట్స్ వాట్ సి ఆ ఇంటర్నల్ జర్నీ, ఆ ఇంటర్నల్ జర్నీ తీసుకున్నారు. సో ఆ గుడ్ 1.5-2 yearsలో హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత సక్సెస్లో మీరు అంత ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు, పక్కన వాళ్ళని 10 మంది 10 చెప్తున్నప్పుడు లేదు ఇదంతా కాదు, ఫస్ట్ నన్ను నేను ఆలోచించుకొని అంటాం అనేది చాలా 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 తక్కువ మందిలో చూశాను. అసలు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి 1 or 2 people తప్ప నేను ఎవరిలోనూ చూడలేదు అది. అవును సార్. సో నేను మళ్ళీ మెగాస్టార్ గారు ఆ టైంలో ఎలా అయితే ఆయన మిస్టేక్స్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆడియన్స్ నచ్చే సినిమా ఏంటి, క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి, చిన్న చిన్న హుక్ డైలాగ్స్ ఆయన ఉంటాయి, చేయి చూసేంత రఫ్గా ఉంది. ఇలాంటి డైలాగ్స్ మా ఫాదర్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటే, సో ఈ జనరేషన్లో మాకు బన్నీ గారే కనిపిస్తున్నారు. చిన్న చిన్న డైలాగ్స్, దేవుడ అనేది కానీ, పుష్పాలు తగ్గేదేలే అనడం కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆయన పెట్టుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఆయన హార్డ్ వర్క్ అండి. సో మీరు ఎట్లా చూస్తారు చిరంజీవి గారిని, అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? కంపేర్ నేను చేయను. ఓకే, చేయకూడదు. ఓకే. అండ్ ఇట్స్ నాట్ రైట్. లెట్ మీ టెల్ యూ వై. చిరంజీవి గారి జనరేషన్ ఎక్కడి నుంచి ఆయనకి ఏ సపోర్టు లేదు. అవును సార్. అక్కడి నుంచి బికమింగ్ ఎ మెగాస్టార్ అండ్ యూ బీయింగ్ బార్న్ as Allu Arvind's son, Allu Ramlinga's grandson, having exposure and then doing well for yourself is, you should not compare apples and oranges first of all. But let me tell you how Chiranjeevi garu has helped in my life and hopefully in Arjun's life. ఆయన కూడా 1-2-3 సందర్భాల్లో చెప్పడం ఇన్స్పిరేషన్, ఇంత కష్టపడాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు? చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆబ్వియస్లీ చాలాసార్లు బన్నీ గారు చెప్పారు. అదే అందుకనే అంటున్నాను మీకు. సో వెన్ ద ఇన్స్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్, యూ డోంట్ కంపేర్ టు ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ మై సెల్ఫ్ టు మై డాడ్ బికాస్ ఇన్ సర్టెన్ డిగ్రీస్ ఆయన మంచి ప్రొడ్యూసరు, ఒక ఇన్స్పిరేషన్ నేను తెచ్చుకున్నాను. నేను అరవింద్ గారితో కంపేర్ చేసుకుంటే ఎంతవరకు రైట్? అవును సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అంటే నన్ను కొడుకు అనేది తీసి పక్కన పెట్టండి, ఒక ప్రొడ్యూసర్గా చూడండి. సో ఈ ఒక యంగ్ ప్రొడ్యూసరు ఎంతో కొంత హ్యాంగ్అవుట్ చేసిన సినిమా కాంపౌండ్లో హ్యాంగ్అవుట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం. పోనీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్తో పోలిక ఏంటి? అసలు పోలిక రావచ్చా? రాకూడదు. ఇన్ఫాక్ట్ మీరు అన్ని క్వశ్చన్ మీరు అడగకూడదు. అవును సార్. దిస్ నో కంపేర్. ఇప్పుడు ఐ మీన్ ఇది ఎందుకు ఇంత స్పష్టంగా దీనికి టైం తీసుకుని నేను చెప్తున్నానంటే నెవర్ కంపేర్ టు పీపుల్. అండ్ నేను కంపేర్ చేసిన ఆ జనరేషన్లో చిరంజీవి గారు మాకు కనిపించారు. ఈ జనరేషన్ అట్లా హార్డ్ వర్క్ చేసిన పర్సన్స్లో మాకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా బన్నీ గారు ఉన్నారు. బట్ దేర్ ఆర్ అదర్స్ ఆల్సో డూయింగ్ ఇట్ మ్యాన్. ఎస్. సో ఇప్పుడు మాకు ప్రొడ్యూసర్గా మీరు పరిచయం అవుతున్నారు. సో బిఫోర్ ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఐ స్టేడ్ అవేనండి. ద రీజన్ వై ఐ స్టేడ్ అవే ఇస్ ఎందుకు రావాలి ముందుకి, ఫస్ట్ ఏం చేసామని ముందుకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎందుకు ముందుకు వచ్చాను, ఒక ఫిలిం చేశాను, ఒక ప్రొడ్యూసర్ని. సో ఇక్కడ మీరు ఒక మైక్ పెడతారు, ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి నేను ఫిలిం రిలేటెడ్ కావచ్చు, నా రిలేటెడ్ కావచ్చు, నేను ఒక ఆన్సర్ చేస్తాను. ఈ ఫిలిం అంటే లాస్ట్ 4 years 2018లో మొదలుపెట్టాం. ఆఫ్ కోర్స్ కరోనా అనేది ఒక 2-3 years ఎక్స్ట్రా యాడ్ చేసింది. బట్ కరెక్ట్గా చూస్తే బిఫోర్ దట్ ఐ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఫిలిమ్స్ అని నేను అన్ను, కానీ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీ బట్ నాట్ టు ఫిలిం మేకింగ్ ప్రాసెస్. సో కథలు చెప్పేవారు వినేవాడిని, ఆఫీస్లో యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్, ట్రాన్సాక్షన్, మార్కెటింగ్
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్స్లో నేను ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి యాక్టివ్గా ఉన్నాను. బట్ నేనుగా ప్రొడ్యూస్ చేసిందో లేకపోతే నేనుగా ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వచ్చిందో అనేది లేదు. అది ఫస్ట్ గన్నితోనే జరిగింది.